హాయ్ అండి. నేను వీడియోలో కస్టమర్స్కి ఆర్డర్ రిసీవ్ అవ్వకముందు రీసెల్లర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూసాం కదా. ఈరోజు కస్టమర్కి ఆర్డర్ రిసీవ్ అయ్యాక రీసెల్లర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూద్దాం. కస్టమర్స్కి ముందే రీసెల్లర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆర్డర్ రిసీవ్ అయ్యాక 360 డిగ్రీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి అని. కానీ కస్టమర్స్ ఏం చేస్తారు, ఎగ్జైట్మెంట్లోనో మర్చిపోయో వీడియో తీయరు. వీడియో తీయకుండా ఉన్నప్పుడు సేమ్ ప్రోడక్ట్ డ్యామేజ్ లేకుండా వస్తే నో ప్రాబ్లం. ఇఫ్ డ్యామేజ్ ఐటమ్ ఆర్ వేరే ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, రీసెల్లర్స్కి కస్టమర్స్ ఫొటోస్ పంపించి వేరే ఐటమ్ వచ్చింది అని చెప్తారు. ఇదే ప్రాబ్లమ్ని రీసెల్లర్స్ హోల్సేలర్స్కి సెండ్ చేస్తారు. అప్పుడు హోల్సేలర్స్ ఏమంటారు, 360 డిగ్రీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ప్రూఫ్ ఉంటేనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకు అనంటే కొందరు ఏం చేస్తున్నారు, వేరే ప్రోడక్ట్ పెట్టి చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టి ఇది మీరు పంపించిన ప్రోడక్టే అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అంటే కస్టమర్స్ రీసెల్లర్స్కి సపోర్ట్ చేస్తే రీసెల్లర్స్ అనేవాళ్ళు క్వాలిటీ ఐటమ్తో పాటు రీజనబుల్ ప్రైజెస్తో సేల్ చేయగలుగుతారు. సో కీప్ సపోర్టింగ్ రీసెల్లర్స్. థ్యాంక్ యూ ఆల్.